ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టీపీకి జస్ట్ ఎంత చిన్న లైన్ సి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ బికమింగ్ అనే ప్రాఫిటబుల్ ట్రేడర్. అండ్ డే 1 లో మీరు అందరు చూసారు, మార్నింగ్ సెషన్ లో 6000 అండ్ ఈవినింగ్ ట్రేడ్ లో అయితే 5000 ప్రాఫిట్ అయితే తీసామన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మెన్షన్ చేశాను. అండ్ చాలా మంది ట్రేడింగ్ ని గ్యాంబ్లింగ్ అనుకుంటున్నారు. సో గ్యాంబ్లింగ్ కి ట్రేడింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, గ్యాంబ్లింగ్ లో మీరు ఈ విన్నింగ్స్ ని ఎవరో డిసైడ్ చేస్తారు, బట్ ఇన్ ట్రేడింగ్ మీ డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అండ్ రిస్క్ రివార్డ్ రేషియో అండ్ మీ నాలెడ్జ్ తోనే మీరు అమౌంట్ అయితే అర్న్ చేయొచ్చు. అండ్ ఈ రోజు మనం ట్రేడ్ అయితే గోల్డ్ లో తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడైతే మన హై టచ్ అయిపోయిందో మనకి ఖచ్చితంగా మార్కెట్ డౌన్ వస్తుందని చెప్పేసి నేను గెస్ చేస్తుండే. ఇది నేను డ్రా చేసిన గ్రాఫ్ 2 days బ్యాక్ది, బట్ నేను అనుకున్నట్టుగానే గోల్డ్ అయితే కిందికి వచ్చిందనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ ట్రేడ్ తీసుకోలేదు యాక్చువల్లీ. ఈ ట్రేడ్ నేను జస్ట్ గెస్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్గా మార్కెట్ పైకి అయితే లిటిల్ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేనైతే ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టీపీకి జస్ట్ ఎంత చిన్న లైన్ సి. ఇంత చిన్న లైన్ ఇట్లా జస్ట్ ఇట్లా టచ్ అయింటే మన టీపీ హిట్ అవుతుండే. 5400 తోని మార్కెట్ అయితే క్లోజ్ చేసినాం. మన సెకండ్ డే ట్రేడ్ కూడా ప్రాఫిట్. సేమ్ టైం సీనియర్ ట్రేడర్స్ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నా, నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.